ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి కుకింగ్ విత్ జాతిరత్నాల్లో వచ్చిన ప్రోమోలో రాలేదు. బట్ అసలు ఈసారి చూసాం కదా, పునర్నవి వచ్చింది. ప్లస్ ఓ మగువ సీరియల్ హీరో హీరోయిన్లు వచ్చారు. ఇట్లా కొంతమంది గెస్ట్లు లాగా అట్లా వచ్చారు. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ రాకేష్ అని వస్తున్నాడు కదా, వాళ్ళ వైఫ్ ఒక వెబ్ సిరీస్ చేసింది. 2 సీజన్స్ అయినాయి అనమాట. టైగర్ సేవ్ టైగర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఆమెను పిలిచారు. అంటే చాలా పెద్ద ఫెస్టివల్ లాగా చేస్తున్నారు. బట్ దానిలో తనూజ మిస్ అయింది. తనూజ రాలేదు అని చెప్పి మనకి అర్థమైపోతుంది. అంటే ప్రోమోలో అయితే చూపించలేదు. ప్లస్ చాలామంది నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, మేడం తనుజ ఈ ఎపిసోడ్‌లో లేదని చెప్పి. యాక్చువల్‌గా తనకేదైనా షూటింగ్ ఉండి ఒక ఎపిసోడ్‌లో రాకపోవచ్చు. బట్ చాలామంది రూమర్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే, పవన్ సాయి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, అందుకని వెళ్ళింది, అక్కడ ఎంజాయ్ చేస్తుంది. అసలు ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేయడానికి మీకసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఏమనరు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఇష్టం వచ్చినట్టు ఛానల్స్‌లో చెప్పేసుకుంటారా? ప్లస్ కొంతమంది మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. మేడం ఇట్లా చేస్తున్నారు, అసలు ఏమనాలి వాళ్ళని నెగెటివ్ చేస్తున్నారని చెప్పి. నెగెటివ్ చేసినా, పాజిటివ్ చేసినా అస్సలు మనకి వాళ్ళతో సంబంధం లేదు. ఎందుకంటే తనుజ మీద నెగెటివ్ చేయడానికి చాలామంది చాలా విధాలుగా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నించినా ఇప్పుడు కళ్యాణ్‌కి వచ్చేసి తను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకయ్యాడు? తనకి అదే రోజున వేరే షూటింగ్ ఉంది. వాళ్ళు అట్లా డేట్స్ అట్లేస్తే మేము ఒప్పుకోమన్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అదేవిధంగా కొంచెం ఎట్లా అయినా గాని టైం సెట్ చేసుకొని చేస్తుంది మన తనుజ. బట్ ఆ రోజైతే షూటింగ్ ఉండుంటది. అందుకనే రాలేదు. లేకపోతే ఈవెంట్ ఉండుంటుంది. లేకపోతే పర్సనల్ వర్క్ ఉంటాయి. అంటే వాళ్ళు కూడా మనుషులే కదా మనలాగా. పర్సనల్ వర్క్ ఉంటది. ఏదో ఫంక్షన్ సంథింగ్ ఏదో అయ్యుంటది. అందుకే రాలేదు. సో, నెక్స్ట్ ఎపిసోడ్స్ కన్నా వస్తుంది గదా! ఒకవేళ రాకపోయినా తను చెప్తుంది గదా! మీరెందుకు ఓన్ అజంప్షన్స్ చేసేసుకొని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఎట్లా అంటారంటే చిన్నది దొరికితే స్ప్రెడ్ చేసేయటం, వాళ్ళ గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేసేసి, ఇంకా చేసేసాం అయిపోయింది, ఇంకా వీళ్ళు పడిపోయారు అని అనుకోవడం. అట్లాంటిదంతా రూమర్స్ ఎంత క్రియేట్ చేసినా తనుజ లాంటోళ్ళకి, కళ్యాణ్ లాంటోళ్ళకి ఫరక్కే ఉండదు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యాన్స్‌కి తెలుసు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి. సో, బట్ తనుజ ఒక షూటింగ్‌లో మాత్రం పార్టిసిపేట్ చేసింది. ఆ షూటింగ్‌కి సంబంధించిన ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. అంటే 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' షూటింగ్‌లో వచ్చింది. బట్ ఈ ఎపిసోడా, నెక్స్ట్ ఎపిసోడా అనేది అయితే తెలియాల్సుంది. ఎందుకంటే రీతు ప్లస్ తనుజ ఇద్దరు కలిసి షూటింగ్ గ్యాప్‌లో రీతు ప్లస్ తనుజ ఇద్దరు అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకున్నారు. తనకి వచ్చేసి ఇప్పుడు బైరా గురించి చెప్పడం, బైరాని వీడియో కాల్‌లో చూపించటం, మాట్లాడటం అవన్నీ చేయటం అది రీతు తన ఛానెల్‌లో పెట్టిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' వచ్చారు. ఇప్పటి వరకైతే ఇవన్నీ చూపించలేదు. అంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్‌లోనే కదా! అంటే వస్తుందనే కదా అర్థం. ఎందుకు ఇంత మరీ స్ప్రెడ్ చేసేస్తున్నారు? అదైతే కరెక్ట్ కాదు. ప్లస్ తనుజ వచ్చేసి లేటెస్ట్‌గా ఒక ఈవెంట్‌లో రాబోతుంది. ఆ ఈవెంట్ ఏంటి అనేది త్వరలో మనం చూడబోతున్నాం. అందుకనే మనకి 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' తనుజ రాలేదనమాట. సో, తనుజ గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేసేయటం ఆపేయండి ఇక్కడి నుంచైనా. సో, తనుజ వచ్చేసి ఒక ఫోటోషూట్ చేయించుకున్నట్టు యాక్చువల్‌గా అది ఫోటోషూటా? ఏఐ అని నాకు డౌట్. ఎందుకంటే ఫోటోషూట్ చేయించుకుంటే అలా ఉండదు. ఏఐ క్రియేట్ చేశారేమో అని చెప్పి నేను అనుకున్నా. బట్ సూపర్‌గా చేశారు గైస్. అసలు ఆ ఫోటోస్ అయితే నిజంగానే తను మోడర్న్ డ్రెస్సులు ఇట్లా వేసుకుంటే సూపర్‌గా అదిరిపోతుంది. అంటే మనం ఇప్పటివరకు సంప్రదాయబద్ధంగా శారీస్‌లోనే చూసాం కదా! చుడీదార్స్, శారీస్ వాటిలోనే చూసాం. అసలు మోడర్న్ డ్రెస్సుల్లో అంటే ఫారినర్స్ వేసే డ్రెస్సులనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం వేసే మోడర్న్ డ్రెస్సులనుకోవచ్చు. ఏవైనా సూపర్‌గున్నాయి గైస్. వాటికి సంబంధించిన వీడియోస్ లేకపోతే ఫోటోస్ పెడుతున్నాను చూసేయండి. సో, ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.